శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు నేను ఏవైతే చెప్తున్నానో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయండి. చూసుకున్నైతే ప్రెజెంట్ వృశ్చిక రాశి వారికి ఎలాంటి రకమైన బ్యాడ్ టైం లేదు. కానీ చతుర్థ దశమ స్థానం లోపల రాహు అలాగే కేతు గోచరం ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ పరంగా కొద్దిగా కెరియర్ పరంగా సరిగ్గా అనిపించలేకపోతుంటది. అంటే అనిపించలేకపోవడం అంటే ఏం తెలుసా, మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలా ఉండలేకపోతుంటది. ఇప్పుడు అలా ఉండలేకపోవడం దాని వెనకాల కారణాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరుకున్నాం కాబట్టి అది అలా అవ్వదు. ఎందుకంటే కొన్నిసార్లు అవుతుందేమో తెలుసా, మనం ఏదైతే అనుకుంటామో అది అవ్వదు, మనం ఏదైతే అనుకోమో అదే ఎక్కువ అవుతుంటుంది. కానీ పర్వాలేదు. ఇప్పుడు గోచరంలో కనుక చూసుకున్నైతే సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని అష్టమ స్థానం నుంచి భాగ్య స్థానం లోపల 9th హౌస్ కర్కాటక రాశి లోపల వెళ్ళడం జరిగింది. బుధుడు కూడా అక్కడనే రెట్రోగేట్ ఉన్నాడు. అంటే మీ బుధుడు వృశ్చిక రాశి అలాగే లగ్నం వారికి అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది మంచి యోగం. వృశ్చిక రాశి వారికి ఒక మాట చెప్పాలంటే ఈ టైం ఎలా ఉందంటే నా దృష్టికోణంలో కనుక చూసుకున్నట్లయితే పర్లేదు, బాగుంది. మీరు ఏదైతే మీ ఓన్ వాల్యూ కోసం క్రియేట్ చేస్తున్నారో, మీరు ఏదైతే మీ కోసం ఏదైతే మీరు గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారో ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో మీకు వచ్చుద్ది. మీరు చేస్తున్న ప్రయత్నం లోపల సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు చేస్తున్న పని లోపల కొద్దిగా పెద్ద పెద్ద వ్యక్తులతో పాటు సహకారం కూడా దక్కుతుంది. ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని ఎలాంటి రకమైన సహకరించలేదో అలాంటి వ్యక్తులు రాబోయే రోజులు మిమ్మల్ని సహకరించుతారు. మీరు రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త కొత్త విషయాల లోపల మీ ఓన్ వాయిస్ కావచ్చు, మీ ఓన్ క్రియేటివిటీ ఆలోచన కావచ్చు, అది మిమ్మల్ని చాలా చాలా ఉపయోగం వచ్చుద్ది. అది మీ కెరియర్ లోపల కొద్దిగా సపోర్ట్ కూడా ఇచ్చుద్ది. ఆరోగ్యపరంగా కొద్దిగా మీరు జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సింది. ఆరోగ్యపరంగా కొద్దిగా అంత అనుకూలంగా లేదు. కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్ అలాగే కొద్దిగా పన్నుకి సంబంధించి టీత్కి సంబంధించి కొద్దిగా నొప్పి లేసే అవకాశం రాబోయే రోజుల్లో ఉండబోతుంది. ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే బుధుడు అలాగే శని దేవుడు రెట్రోగేట్ వక్రగతిలో ఉండడం వల్ల ఇది కొద్దిగా అంటే పంచమ స్థానం లోపల శని దేవుడు ఉన్నాడు. అలాగే భాగ్యస్థానం లోపల బుధుడు ఈ పంచమ 9వ స్థానం లోపల వక్ర గ్రహాలు ఉండడం వల్ల మీకు ఏవైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలు వచ్చిన తర్వాత తొందరగా దానిపైన పని చేయాలి. మీరు ఆ ఆలోచనలు అలాగే పెట్టి తర్వాత చూసినట్లయితే వచ్చిన ఆలోచన తర్వాత ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది, ఆ వ్యక్తి పని చేసే అవకాశం ఉంది. తర్వాత మీరు అనుకుంటారు, అది నేను చేస్తే బాగుండేది కదా, నాకన్నా ముందు ఈ వ్యక్తి చేశాడు, ఈ ఫీలింగ్ వచ్చుద్ది. కాబట్టి వచ్చిన ఆలోచన మీ ముందు పని చేయండి, పని చేస్తేనే అవుతుంది అని కొద్దిగా పర్సనల్ డెవలప్మెంట్ రాబోయే రోజుల్లో ఉండబోతుంది. సంతాన పరంగా మీ నాన్నగారి పరంగా సంబంధాలు సరిగ్గా ఉండవు. ఏంటి, సంతాన పరంగా మీ నాన్నగారి మీతో పాటు సంబంధం సరిగ్గా ఉండదు. లేకపోతే సంతానం కెరియర్ వల్ల అయినా మీరు కొద్దిగా ఇబ్బందులు అయినా ఉంటారు. ఎవరైతే ప్రస్తుత సమయకాల లోపల గర్భవతి మహిళలు ఉన్నారో వృశ్చిక రాశి వారు కొద్దిగా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించడానికి ప్రయత్నించండి. కుటుంబం లోపల వాతావరణం కనుక అనుకూలించలేకపోయినట్లయితే గుడికి వెళ్ళండి, కొద్దిగా దైవ దర్శనం చేయడానికి ప్రయత్నించండి. లేకపోయినట్లయితే ఇంట్లో కూర్చొని మహాభారతం రామాయణం కథలు వినండి, లేకపోతే చదవండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే వాతావరణం చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. ఎందుకంటే 5th హౌస్ లోపల సాటర్న్ ఉన్నాడు, రెట్రోగేట్లో ఉన్నాడు. ఈ రెట్రోగేట్లో సాటర్న్ 5th హౌస్లో ఉన్నట్లయితే అవుతాయని తెలుసు, కర్మలు కొద్దిగా విపరీతంగా ఉంటాయి. 3rd అలాగే 4th 5th హౌస్లో బెటర్. ఎందుకంటే కొద్దిగా మీరు ఇంటర్నెట్తో పాటు చాలా సంబంధం ఎక్కువ ఉండడం వల్ల ఇంటర్నెట్తో పాటు కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటున్నారు. కానీ మీరు నేర్చుకునే పద్ధతి ప్రెజెంట్ రైట్ వేలో ఉందా మీరు అది చూడండి. రైట్ వేలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఏం చేయరు. రాంగ్ వేలో కనుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు వాళ్ళకి ఈ నెల లోపల వ్యాపారం లోపల కొద్దిగా ఇతరుల సహకారంతో పాటు కొద్దిగా బాగుంటుంది. కానీ వ్యాపారం కోసం బిజినెస్ కోసం కొద్దిగా మీరు ట్రావెలింగ్ అయితే రాబోయే రోజుల్లో చాల్సి వస్తుంది. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి పర్వాలేదు, బాగుంది. ఉద్యోగం లోపల లాంటి ఇదేం లేదు. కొద్దిగా స్థాన పరివర్తనతో పాటు కొద్దిగా మీ బేసిక్స్ రూల్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. బేసిక్ రూల్స్ అంటే ఏం తెలుసా, మీరు ఏదైతే పని చేస్తున్నారో అందులో కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, దాన్ని మీరు మెయింటైన్ చేయండి. ఇంతకుముందు మీరు ఏవైతే ఏ పని చేయడం వల్ల మీరు ఇంతవరకు వచ్చారో, ఏ పని చేయడం వల్ల మీకు ఇంత గుర్తింపు వచ్చిందో ఆ పని మళ్ళీ అదే స్టైల్ లోపల చేయండి. ఆ విధంగానే పని చేయండి. అవుతుందా అంటే తప్పకుండా వర్కౌట్ అవుతుంది. సహకారం కూడా మీరు పొందగలుగుతారు.
వృశ్చిక రాశి వారు నా దృష్టికోణంలో రాబోయే రోజుల్లో మంచి టైం ఉంది, మంచి ఈ సమయాన్ని ఉపయోగించండి. 5th హౌస్లో సాటర్న్ రెట్రోగేట్, అలాగే 9th హౌస్లో బుధుడు రెట్రోగేట్ ఉండడం వల్ల కొద్దిగా వర్కులు అనుకునే డిలే అవుతాయి, కానీ తప్పకుండా అవుతాయి. చతుర్థ దశమ స్థానం లోపల రాహుకేతు సంబంధం ఉండడం వల్ల కొద్దిగా ప్రైవసీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని విషయాలు అందరితో చెప్పుకోక అస్సలు ఉండకండి. ప్రతిరోజు మెడిటేషన్ మీరు తప్పకుండా చేయాల్సిందే. మీరు కనుక మెడిటేషన్ చాలా బాగా చేసినట్లయితే పర్వాలేదు, బాగుంటారు. అండ్ 12th లార్డ్ 7th హౌస్ లోపల ఉండడం వల్ల 7th హౌస్ పైన సాటర్న్ 3rd హౌస్, 3rd అలాగే 4th హౌస్ లార్డ్ ఎస్పెక్ట్ ఉండడం వల్ల ఈ సమయం లోపల లవ్ మ్యారేజ్ యోగాలు కూడా కనబడుతున్నాయి. సో చూసుకొని ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే 2nd లార్డ్ అలాగే 5th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే 8th హౌస్లో ఉండడం వల్ల మీకు ఏదైతే డబ్బు వచ్చుద్దో, రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా మీరు ప్రబలంగా ప్రయత్నించినట్లయితే మీకు వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో డబ్బు ఎక్కువగా కనబడుతుంది. అంటే మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే వచ్చుద్ది, కానీ డబ్బు ఎవరికి మీరు అస్సలు ఇవ్వకండి. ప్రతిరోజు శ్రీ సూక్తాన్ని తప్పకుండా చదవండి. అలాగే కుదిరినట్లయితే ప్రతిరోజు ఇంట్లో మీరు శివ తాండవ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి, లేకపోతే వినండి. కనీసంలో శివుడికి అభిషేకం చేయండి. మీ కుల దేవత ఆరాధన పొందడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. ఈ గోచర సమయం మీకోసం బాగుంది. జాతకంలో దశ సరిగా లేకున్నట్లయితే నేను చెప్పిన మంచి లోపల కొద్దిగా మంచులు జరగవు. శ్రీమాత్రేయ నమః.